నమో భగవతే వాసుదేవాయ. శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు వ్రాసి మనకు అందించిన ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. ఈరోజు సతీదేవి చరిత్ర నుంచి చదువుకుందాము. శివుడు జ్యోతిస్వరూపుడైన రాముని చూచి హర్షపులకితుడయ్యాడు. సచ్చిదానంద పరమాత్మకు జయము, లోకపావరణకు జయము అనుకొనుచు మాటిమాటికి పులకితాంగుడై కామారి శంకరుడు సతీ సమేతముగా వెళ్తూ ఉన్నాడు. ఈ రాజకుమారుని తేజోమయ స్వరూపమునకు నమస్కరించి సచితానందుడని పరంధాముడని కొనియాడుచు ఆనందాతిరేకముతో తన్మయుడై హృదయ ఆనందమును ఆపుకొనలేకపోతున్నాడు. అయినా సర్వజ్ఞుడైన శివుని వచనము ఎన్నటికీ అసత్యము కాదు కదా, ఇది సర్వలోక విదితము. ఈ విధముగా సతి హృదయంలో గొప్ప సంశయం కలిగెను. ఎంత ఆలోచించినా ఆమెకు జ్ఞానప్రబోధము కాలేదు. ఈ విషయము ఆమె బహిర్గతం చేయనప్పటికీ సర్వాంతర్యామి శంకరుడు ఈ విషయము గమనించాడు. సతీదేవి, నీది స్త్రీ స్వభావం అవుట వల్ల ఆ విధముగా అనుకుంటున్నావు, కానీ అది సరికాదు. ఎవరి కమనీయ గాథను అగస్త్యముని మనకు వినిపించాడో, మునికి నేనెవరి భక్తి మహిమను నిరూపించి చెప్పాను. మునిజనవంతుడైన ఆ రఘువీరుడే నా ఇష్టదైవము. వేదశాస్త్ర పురాణములు ఎవరిని కీర్తించినవో ఆ సర్వవ్యాపకుడు మాయాధిపతి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, నిత్య స్వతంత్రుడు, పరబ్రహ్మస్వరూపుడు, భగవంతుడు. అటువంటి శ్రీరాముడు భక్త రక్షణార్థము రఘుకులములో మణిదీపం వలె అవతరించాడు. ఈ విధముగా మహేశ్వరుడు ఎన్నో విధముల ప్రబోధించినప్పటికీ సతీ హృదయము తృప్తి పడలేదు. శంకరుడు అప్పుడు విధి మాయ ప్రబలమని మదిలో తలుచుకొని నవ్వుతూ, ఓ సతీ, నీవు స్వయముగా రాముని వద్దకు వెళ్ళి పరీక్షించు, నీ సంశయము బాపుకొనుము. నీవు తిరిగి వచ్చే వరకు నేను వటవృక్ష ఛాయలో విశ్రమిస్తాను, వెళ్ళిరమ్ము. వివేకముతో యోచించి నీ అజ్ఞాన జనిత భ్రమ ఏ విధముగా తొలగునో అట్లే చేయుము. శివుడు తనలో దాక్షాయణికి ఇది శుభ సమయము కాదు. నేనెంత విశదీకరించినా ఆమె సంశయము నివృత్తి అవ్వటలేదు. విధి వైపరీత్యముగా తోచుచున్నది. తర్కముతో సమస్య పరిష్కారము కాదని భావించి శంభుడు శ్రీహరి నామజపము ప్రారంభించాడు. సతీదేవి రాముడున్న చోటికి వెళ్ళింది. పరిపరి విధముల యోచిస్తూ సతీదేవి మాయా సీతారూపములో రాముడు వస్తూ ఉన్నటువంటి మార్గములో ఆయనకు ఎదురుగా వెళ్ళింది. సతీదేవి ఈ మాయావేషమును చూసి లక్ష్మణుడు భ్రమించి అవాక్కయ్యాడు. లక్ష్మణునకు రామచంద్ర ప్రభు మహిమ అనంత మహిమ తెలియను. శ్రీరామచంద్రుడు సతీదేవి యొక్క ఈ కపటి వేషమును గ్రహించాడు. శ్రీరాముడు తన మాయా ప్రభావమును మదిలో తలచి మొదట చేతులు జోడించి సతీమాతకు మొక్కి మృదువుగా తన తండ్రి పేరు తన పేరు చెప్పి ఈ విధముగా అన్నాడు. మాత, వృషభవాహనుడు శంకర ప్రభువు ఎక్కడ ఉన్నారు? మీరు ఈ వనములో ఒంటరిగా సంచరించుటకు కారణమేమి? నిగూఢము కోమలమైన శ్రీరామ వచనములు వినది సతీదేవి సంకోచించింది. భయంతో ఆమె నిశ్శబ్దముగా శివుని సన్నిధికి వెళుతున్నప్పుడు హృదయంలో చాలా దుఃఖము కలిగింది. శంకరుని వాక్కులు నేను అంగీకరించలేకపోయాను. నా అజ్ఞానమును శ్రీరామునికి అంటగట్టాను. ఇప్పుడు శివునికి నేనేమి సమాధానం చెప్పగలను అని అనుకొనుచున్న ఆమె హృదయంలో భయంకర విషాదము అలముకొంది. శ్రీరాముడు ఇది గ్రహించాడు. తన మహిమను ఆమెకు ప్రకటించి చూపించాడు. సతీదేవి వెళ్ళు మార్గములో తన ముందు సీతా లక్ష్మణ సహితుడైనటువంటి శ్రీరాముడు వెళుతున్నటువంటి విచిత్ర దృశ్యము చూపించాడు. ఆమె వెనుతిరిగి చూడగా అటువైపు ప్రభువు సోదర సతీ సమేతుడై ఉండుట చూసింది. ఆమె ఎటు చూసినా అటువైపు
శ్రీరామచంద్ర ప్రభు సిద్ధ మునీశ్వర సేవితుడై కొలువుండుట చూసింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఎందరినో చూసింది. బ్రహ్మాండములోని అనంత చరాచర జీవరాశిని ఆమె చూసింది. సీతాసమేతముగా శ్రీరాములను ఎంతోమందిని ఆమె చూసింది. కానీ వారంతా ఒకే స్వరూపములో ఉన్నారు. వారిని సేవించు దేవతలు వివిధ వేషముల్లో ఉన్నారు. ఒకే రూపములో సీతారామ లక్ష్మణ దివ్యస్వరూపములను చూసి సతీదేవి భయభ్రాంతి అయి శరీరము కంపించి స్పృహ కోల్పోయి మార్గమధ్యములో కళ్ళు మూసుకొని కూర్చుండిపోయింది. కొంత తడవైన పిమ్మట మరలా కళ్ళు తెరిచి చూడగా ఆమెకు ఎవరూ కనిపించలేదు. సతీదేవి అప్పుడు శ్రీరామచరణములకు ప్రణమిల్లుచు శ్రీ గిరీశుడు ఉన్న చోటికి వెళ్ళింది. వచ్చిన సతీదేవితో శివుడు నవ్వుతూ, సతీ, కుశలమా? రాముని ఎట్లు పరీక్షించితివి? నిజముగా చెప్పుము అని అడిగాడు. అప్పుడు సతీదేవి, ప్రభు, నేనేమీ పరీక్షించలేదు. మీ వలనే శ్రీరామునికి ప్రణవెళ్ళి వచ్చాను. మీరు చెప్పినది అసత్యము ఎన్నటికీ కాదని నా మదిలో విశ్వాసం కుదిరినది అని జవాబిచ్చింది. అప్పుడు శంకరుడు దివ్యదృష్టితోటి చూడగా సతీదేవి చేసిన చరిత్ర అంతా అవగతమైంది. సతీదేవి చేత తనతో అబద్ధం చెప్పించిన శ్రీరామ మాయకు మదిలో ప్రణమిల్లి జ్ఞానమయుడు శివుడు శ్రీరామేచ్ఛ బలవత్తరము కదా అని భావించాడు. సతీదేవి సీతరూపము ధరించినదని తెలుసుకున్న శివునకు ఎంతో విషాదము కలిగింది. ఈ విధముగా అనుకున్నాడు, నేనిప్పుడు సతీదేవితో ప్రీతి నెరపిన భక్తి మార్గము చెడును, ధర్మభంగము జరుగును. సతీదేవి మహాపతివ్రత, ఆమెను జయించను లేను, ప్రేమించినచో మహాపాపము సంభవించును. శివుడు పైకి ఏమీయూ చెప్పకపోయినను హృదయములో చాలా మదనపడుతూ ఉన్నాడు. మదిలో శ్రీరామచరణములకు మొక్కాడు. శ్రీరాముని స్మరించగానే ఆయన మనసులో అట్టి భావము ఉదయించింది. ఈ శరీరముతో ఉన్న సతీదేవితో నాకిక భార్యాభర్తల సంబంధము ఉండరాదు అను సంకల్పము కఠోర ప్రతిజ్ఞ చేశాడు. స్థితప్రజ్ఞుడైన శంకరుడు ఇట్టి నిర్ణయం చేసుకొని శ్రీరామచంద్రుని స్మరించుచు తన కైలాసమునకు వెళ్ళినప్పుడు దారిలో ఆకాశవాణి, మహేశ్వర, నీకు జయమగుగాక. ఇట్టి కఠోర నిర్ణయము తీసుకొని నీ దృఢభక్తిని నిరూపించుకొంటివి. నీవుగాక మరెవరూ ఇట్టి కఠోర నిర్ణయము చేసుకోగలరు? నీవు శ్రీరామ భక్తుడవు, సమర్థుడవు, భగవంతుడవు అని పలికెను. ఆ వాణిని వినిన సీతాదేవి మనస్సులో దుఃఖము పెళ్ళుబుకింది. సంకోచముతో, ప్రభు, మీరు సత్యసంకల్పులు, దీనదయాళులు, మీరేమి ప్రతిజ్ఞ చేశారో దయచేసి నాతో చెప్పుడు అని ఎన్ని విధములు ప్రశ్నించినను త్రిపురారి శివుడు ఏమీ చెప్పలేదు. అప్పుడు సతీదేవి తన చేష్టలను తలుచుకొని తన హృదయములో ఎంత చింతించినదో వర్ణించి చెప్పలేము. వృషకేతుడు సతీదేవి చింతాక్రాంతి అయినదని తెలుసుకొని దారిలో ఆమెకు ఎన్నో చిత్ర విచిత్ర గాథలను, ఇతిహాసములను చెప్పి వినిపిస్తూ వారు కైలాసమునకు చేరారు. శివుడు తన భీషణ ప్రతిజ్ఞ అనుసరించి అనంతాఖాండ సమాధిలోనికి వెళ్ళిపోయాడు. సతీదేవి కైలాసములోనే ఉంటూ అపార దుఃఖమును అనుభవిస్తూ ఉన్నది. కానీ ఈ విషయము ఎవ్వరూ ఎరుగరు. సతీదేవి చివరకు శ్రీరాముని స్మరించి, రామా, నీవు శరణాగత రక్షకుడవు, దీనదయాళుడవు, భక్తుల ఆర్తిని బాపువాడవు అయినట్లయితే నీకు చేతులు జోడించి విన్నవించుకొనుచున్నాను. నా ఈ శరీరము వెంటనే పతనమగునుగాక. శివచరణములందు నాకు నిజమైన ప్రేమ ఉన్నచో పాతివ్రత్య ధర్మమును మనోవాక్కాయ కర్మలచే నెరవేర్చుట సత్యమైనచో, ఓ సర్వదర్శి, అంతర్యామి ప్రభో, వెంటనే నాకు మరణము ప్రాప్తించి పతి పరిత్యాగము చే నాకు కలిగిన దుస్సహ వేదన తొలగునట్లు అనుగ్రహించుము అంటూ ఉండగానే 87,000 సంవత్సరములు గడిచిపోయి శివుడు మహాసమాధి నుండి మేల్కొనగా సతీదేవి శివచరణములకు మొక్కింది. శివుని సైగతో సతీదేవి ఆశ్రమపై కూర్చుండి శివుడు చెప్పుతున్న శ్రీహరి
మనోహర లీలా కథలను వినసాగింది. ఆ సమయముననే బ్రహ్మదేవుని చేత దక్షుడు ప్రజాపతులకు అధిపతిగా నియమించబడ్డాడు. అధికార మదము కలుగని వారు ఈ లోకములో ఇంతవరకు ఎవ్వరూ పుట్టలేదు. దక్షుడు లోగడ తన్ను గౌరవించలేదని శివునిపై క్రోధముతో నిరీశ్వర యాగము చేయ తలపెట్టి శ్రేష్ఠులను అందరినీ ఆహ్వానించి పరమేశ్వరునికి ఆహ్వానము పంపలేదు. తన తండ్రి చేయబోచున్న యజ్ఞమును చూచుటకు సతీదేవి ప్రేమతో తన పతిని దయతో అనుమతించమని వేడుకొంది. దానికి శంకరుడు ఆమెతో, మా పూర్వవైరమును తలిచి కనీసము నిన్నైనను పిలవలేదు. పిలువని పేరంటములకు పోయిన గౌరవ మర్యాదలు కానీ ప్రేమాభిమానములు కానీ ఉండవు. గురువు, తండ్రి, యజమాని, మిత్రుడు వీరి ఇండ్లకు పిలువకపోయినను వెళ్ళవచ్చును. కానీ మన పట్ల విరోధభావము ఉన్న వారింటికి పోవుట శ్రేయస్కరము కాదు. ఆహ్వానము లేకుండా నీ వచ్చటికి వెళ్ళుట నాకు మంచిగా తోచుటలేదు. కానీ సతీదేవి ప్రయాణం మానుటకు ఇష్టపడనందున శివగణములలోని ముఖ్యులను ఆమెకు తోడుగా ఇచ్చి పంపించాడు శివుడు. ఉమాదేవి పితృగృహమునకు చేరిన తరువాత తండ్రి భయము చేత అక్కడెవరూ ఆమెను సరిగా ఆదరించలేదు. ఒక్క తల్లి మాత్రము ప్రేమతో పలుకరించినది. లోకములోని దారుణ దుఃఖములన్నిటికన్నా స్వజాతి అవమాన దుఃఖము మహా కఠినమై భరింప శక్యము కానిది. తలుచుకొన్న కొలది సతీదేవి క్రోధావేశము అధికము కాసాగెను. తల్లి ఎన్ని విధములుగా బ్రతిమాలినను శివాపచారము ఆమె సహించలేనిదై ఏమాత్రము శాంతిని పొందలేదు. ఆమె మహాక్రోధముతో సభను గద్దిస్తూ ఈ విధముగా పలికింది. ఓ సభాసదులారా, మునీశ్వరులారా, నా పతి శివుని అవమానించిన నా తండ్రి దక్షుడు దాని ఫలితము తక్షణము పొందితీరును. ఇచట శివనింద చేసిన వారందరూ విన్నవారందరూ ఘోర పశ్చాత్తాపమును పొందుదురు. త్రిపుర సంహారి, సర్వాత్మ, జగత్పిత, మహేశ్వరుడు, లోకోపకారి అయిన శివుని నా తండ్రి మందబుద్ధి అయి ఆయనను నిందించుతూ ఉన్నాడు. ఆ దక్షుని వీర్యము వలననే ఈ నా శరీరం ఉత్పన్నమైనది. కావున త్యాజ్యము, చంద్రమౌళి, వృషకేతువు నా పతి శివుని హృదయంలో నిలుపుకొని తక్షణమే శరీరమును ఛేదించివైతును అని సతీ యోగాగ్నిలో పడి శరీరమును భస్మీపటలము చేసుకున్నది. సతీదేవి మరణవార్త విని శివగణములు చెలరేగి యజ్ఞ విధ్వంసము చేయుచుండగా భృగుమహర్షి యజ్ఞమును కాపాడసాగెను. ఈ వార్త విని శంకరుడు క్రోధపరోసుడై వీరభద్రుని పంపెను. వీరభద్రుడు యజ్ఞ విధ్వంసము చేసి దేవతలను అందరినీ తగు విధముగా దండించినాడు. దక్షునకు లోకములో శివద్రోహులకే దుర్గతి లభించవలసి ఉన్నదో ఆ లోకప్రసిద్ధ శిక్షయే లభించినది. ఈ చరిత్ర సర్వము జగద్విదితము కావున సంక్షిప్తముగా చెప్పితిని. మరణ సమయములో సతీదేవి శ్రీహరిని జన్మజన్మలకు తనకు శివచరణములందు అనురాగము, ప్రీతి కలిగి ఉండునట్లుగా వరము వేడుకొన్నది. అందుచే ఆమె హిమవంతుని గృహమున పార్వతిగా జన్మించినది. రేపు ఇదే సమయానికి శివపార్వతుల కళ్యాణము మన మోహనవాణి ద్వారా విందాము. శ్రోతలు లైక్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.